హలో నమస్తే అండి. ఈరోజు అలసందలు వంకాయలు వేసి కర్రీ చేస్తున్నానండి. ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ, 2 మిర్చి, ఒక టమాటా, కొత్తిమీర అండి. ఇది 1/4 కిలో అలసందలకు 2 వంకాయలు చాలండి. చాలా బాగుంటుంది కర్రీ వంకాయలు వేస్తే. కుక్కర్ వేడెక్కిందండి, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాలండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి. తొందరగా ఎర్రబడాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఎర్రబడతాయండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఎర్రబడ్డాయండి కొద్దిగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ అండి. ఇది కూడా 1 నిమిషం. నెక్స్ట్ వచ్చి అలసందలు వంకాయలండి. టమాటా, కాసేపు వేగనివ్వాలండి. పసుపు, కారం అండి, మిర్చి పౌడర్ 1 స్పూన్ అండి, ధనియాలు 2 స్పూన్లు, మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు వేగనివ్వాలండి. ఇది ఇలా మగ్గనివ్వాలండి. ఎంత బాగా మగ్గితే అంత బాగా రుచిగా ఉంటుందండి కర్రీ. చూసారా? నెక్స్ట్ నీళ్ళు వేయాలండి. అంతేనండి, దీంట్లో కొబ్బరి ఉండదండి. కొబ్బరి వేయము. కొత్తిమీర అండి, చివరిన కొత్తిమీర. వంకాయ వేసాం కాబట్టి ఆ రుచే వేరండి, కూరకు బాగుంటుంది. అంతేనండి, 1-2 విజిల్ రావాలండి కుక్కర్ మూత పెట్టి. ఇంకా హైలో పెట్టుకోవాలండి. అయిందండి అలసందలు వంకాయ కర్రీ. చూసారుగా ఎంత బాగుందో. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి, దోశల్లోకి బాగుంటుందండి. లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.